శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అయితే మీకు ఇంకొక మొక్క చూపిస్తున్నానండి. రోజు మొక్క పెడుతున్నాను కదా, నా దగ్గర ఉన్న వెరైటీలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి లెంత్ తక్కువలో చూస్తూ ఉండండి. ఎందుకంటే మొక్కలు పెట్టుకోవాలని అందరికీ అనిపిస్తుంది, కానీ మరి ఉన్న ప్లేస్లోనే కొంచెం ఇలా విలువైన మొక్కలు పెట్టుకున్నాం అనుకో మనకి ఆనందమే కదండి. ఈ మిరియాలు అయితే ఇప్పుడు కాయలేదనుకోండి, చిన్న రప్పు కొనుక్కుని పట్టుకొచ్చి పెట్టాను. అయితే ఇది కొంచెం మొక్కగా ఉండగా కూడా గుత్తులు చూపిస్తూ ఉన్నారు. మరి అలా ఉండగా కాసేస్తుందేమో నాకు తెలియదు. ఇదైతే చాలా ఎదిగిందండి. చిన్న తెచ్చుకున్నాను నేను, ఎదిగింది. ఇంకా అయితే కాపు రాలేదు, 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. చక్కగా నేను మరి బాగా వచ్చేస్తుందండి. దీనికి పాకే అవకాశం లేదని చెప్పి నేను కట్ చేసేస్తూ ఉంటాను. తర్వాత ఎవరికన్నా నేను ఎందులోనే పెడితే మళ్ళీ మొలిసిపోతూ ఉంటుందండి. ఎలానంటే దీనికి ఇదిగో ఈ రూట్స్ ఉన్నాయి చూసారా, ఇదిగో ఇది ఇక్కడికి ఇలా తెంపేసి పెట్టేసామనుకోండి మట్టిలో, చక్కగా అది మొక్క వచ్చేస్తుంది అనమాట. ఇది 2 కలిపి ఉన్నాయండి. ఇది మిరియాల మొక్క, ఇదేమో తమలపాకు. ఇది తమలపాకు అండి. ఇదిగో 2 అంటే ఇది 2 ఇందులో కలిపని కాదు. తమలపాకు ఎక్కడో ఉందండి. మొత్తం అన్ని మొక్కలకి కూడా అక్కడక్కడ ప్యాకేజ్ అన్ని మొక్కల్లోనే ఉంటుంది అన్నమాట. చక్కగా ఇదైతే ఇది చూసారు తమలపాకు, ఇది మిరియాలు స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆకు తమలపాకు కొంచెం ఇదిగో నాజుగ్గా ఉంటుంది అనమాట. అయితే ఇచ్చే పోషకాలకి బలంగానే ఉంటుంది అనుకోండి. మనం పెట్టుకునేటప్పుడు మొక్కలు చక్కగా చూసుకుని మనకి అయితే ఇలాచి అని, ఇలా మిరియాలని, లవంగం, అలానే మారేటి బిల్వం, అలాగే మహాబిల్వం, అలా రకరకాలు నాకు అక్కడ ఇది కొత్తగా అనిపించిన మొక్కల్లా తెచ్చుకుని పెట్టుకోవడం అయితే జరిగింది. ఏదో అలా పోషిస్తూ ఉన్నానండి. మొక్కలు కూడా మన ఇంట్లో ఉన్నాయన్న ఆనందమే తప్ప ఇందులో ఇంకోటి అని ఏమీ కాదు. ఆనందమే కాదండి, ఆరోగ్యమే కాదు, ఇంటికి దిష్టి కూడా ఉండదు. ఇలా మొక్కలు వచ్చేవనుకోండి, మనకు మనసు ఎలాగో ఉందనుకో, ఈ మొక్కలు చూసుకుంటూ ఉంటే పలానప్పుడు ఈ మొక్క పెడితే ఇప్పుడు ఇలా అయింది కదా, ఈ పువ్వులు పోతుంది కదా, ఈ కాయలు కాస్తుంది కదా, ఇదే ఆలోచనలు వచ్చి ఇందులోకి వెళ్ళిపోతుంది మనసు, ఈ గ్రీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది చాలా అనుభవం అనమాట నాకు. అయితే ఉన్న మొక్కలు కొంచెమైనా ఈ కొంచెం మొక్కలు కూడా అన్ని రకాలు ఉన్నాయండి నా దగ్గర. అన్నీ ఉన్నాయంటే మళ్ళీ అభివృద్ధి అవని అనుకోండి, 1 2 పిల్లలు పెట్టిందనుకో, అది కూడా నేను ఇస్తూ ఉంటాను. ఎవరికన్నా ఒకటి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. మరి వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదండి. చక్కగా ఏం కదండి, ఇదిగో చిన్నది ఎర్ర డబ్బా చూసారు కదా, ఇది చెత్తపుట్ట అందులో పెట్టాను. చిన్నదే రబ్బా, దానికి సపోర్ట్ ఇచ్చానన్నమాట అండి. కర్రలో దీనికి లోపల కర్రలు సపోర్ట్ ఇచ్చానన్నమాట. ఇదిగోండి కర్ర. అయితే చాలా బాగా ఎదుగుతుంది, కానీ కాయలు కాస్తుందిలేండి. ఇదిగో చూస్తారా ఇలా రూట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఈ తమలపాకైనా అంతేనండి, పెట్టేయచ్చు మనం మట్టిలోని. ఈ ఏరున్న కాడక మొక్క తీసి పెట్టేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇది మిరియాల మొక్క కూడా మన ఇంట్లో ఉందంటే ఆనందమే కదండి. చక్కగా ఇలాంటి మొక్కలు కూడా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళు మిరియాల మొక్కని, లవంగం మొక్కని ఉండటం వల్ల ఆ ఘాటుకి కొన్ని చీడపీడలు ఉండవు అన్నమాట అండి. చక్కగా ఇలాంటి మొక్కలు కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్నీ లభించేస్తున్నాయి కదా. చక్కగా చూసారా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.